నియమనిష్టలు కలిగి ఏకాగ్రమైన బుద్ధితో ఆత్మస్వరూపుడై శ్రీహరి కథా సుధాపురాన్ని తనివి తీరా గ్రోలేవారు ధన్యులు ఓ మహారాజా అని చెప్పి శుక మహర్షి చెప్తున్నారు. సో ఏ పుణ్యాత్ముడు భగవంతు యొక్క కథలు వింటూ కాలం గడుపుతాడో అతడి ఆయుష్ మాత్రమే నిజంగా ఆయుష్. మిగతా వాళ్ళ ఆయుష్నంతా కూడా సూర్యభగవానుడు ఉదయ అస్తమయ రూపాలలో గ్రహించేస్తూ ఉంటాడు. ఆయన గ్రహిస్తూ ఉంటాడు, తీసేసుకుంటున్నాడు. ఉదయం అవుతుంది, తర్వాత సాయంకాలం అవుతుంది, ఉదయం అవుతుంది, సాయంకాలం అవుతుంది. రోజు మళ్ళీ చీకటి, పగలు చీకటి, పగలు చీకటి. ఈ విధంగా మనిషి యొక్క ఆయుష్ని సూర్యభగవానుడు గ్రహించేస్తున్నాడు. ఎవరైతే మనస్సుని విష్ణు భగవాను మీద దృష్టి పెట్టి ఆయన మీద ధ్యానం చేస్తూ ఉంటున్నారో వాళ్ళ ఆయుష్, మిగతా వాళ్ళందరి ఆయుష్ కాదు. అవన్నీ కూడా భగవంతుడు సూర్యభగవానుడు గ్రహించేస్తున్నాడని చెప్తాడు. సంసారం నిజమని కాలం వెళ్ళబుచ్చేవానికి యమకింకరులు యమలోకానికి తీసుకువెళ్తారు, అక్కడ నరకయాతనలు పెడతారని చెప్తాడు. తప్పదు కదా. మనం ఎప్పుడైతే భగవద్ అభిముఖంగా లేమో ఈ కలియుగంలో పాపకర్మ మనకు తెలియకుండా అక్యుములేట్ అవుతుంది. తెలియకుండానే మనం మనం అంత పాపం చేసామని కూడా అలా అక్యుములేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి చివరికి యమదండన తప్పదు. దాని నుంచి తప్పించుకోవాలన్నా కూడా మనం భగవంతుడి యొక్క భక్తి మనం పెంపొందించుకోవాలి. ఆయన యొక్క పాదాలని, ఆయన యొక్క రూపాన్ని ధ్యానం చేయాలి.